39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. దువ్వాడ శ్రీనివాస్ కంటే డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అనాలేమో ఇప్పుడు. కంగ్రాచులేషన్స్, డాక్టరేట్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుందండి? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను గుర్తించింది వాళ్ళు గుర్తించారు, అది నాకు సంతోషం. అంటే మిస్టర్ మార్క్ బర్న్స్ అని అడ్వైజర్, స్పిరిచువల్ అడ్వైజర్ టు ద డొనాల్డ్ ట్రంప్, వారి ద్వారా నాకు ఈ సమాచారం వచ్చింది. వాళ్ళ టీం వచ్చి 2 ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసుకోవటం ఒక 12 hours ముందే. తర్వాత ఆ మీటింగ్కి రమ్మంటాం, ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత వారే అక్కడ హాజరవటం, వారి చేతుల మీదుగా డే స్ప్రింగ్ యూనివర్సిటీ నుంచి మీకు ఇస్తున్నామండి, ఏ కారణంగా ఇస్తున్నారని. నేను యాక్చువల్లీ పిహెచ్డి చేయాలని మిస్ అయ్యాను నేను అప్పట్లో. ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత మంచి సబ్జెక్ట్ మీద థీసిస్ సబ్మిట్ చేద్దామని. కానీ ఇది 5 or 6 years పట్టేస్తుంది పిహెచ్డి. దానివల్ల లైఫ్లో అలానే నేను ఒక లెక్చరర్ గానో, రీడర్ గానో, ప్రొఫెసర్ గానో వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. బిజినెస్ మ్యాన్గా ఉండాలి, పొలిటీషియన్గా ఉండాలి అని అనుకున్న నాకు పిహెచ్డి మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని ఆలోచించి అకాడమిషియన్గా వెళ్ళాను. అకాడమిక్ సైడ్ వెళ్ళి జూనియర్ కాలేజెస్ ఇవన్నీ పెట్టడం జరిగింది. అదొక 10 years రన్ చేసాం, 90 నుంచి 99 వరకు. మళ్ళీ 2000 నుంచి మైన్స్లోకి వచ్చాను. ఆ మైన్స్లో 25 years, అంటే ఇప్పటికీ ఈ రోజు వరకు నాది మైన్సే. సో ఈ మైన్స్లో నాకు డాక్టరేట్ వస్తుందని నేను ఊహించలే. అదేంటంటే నేను అప్పుడులో ఏం చేసామంటే 99లో కష్టపడి ఒక కలర్ని నేనే తిరిగి ఒడిశాలో ఒక దగ్గర చూశాను. అది ఎంతమందికి చూపించినా ఆ కలర్ వేస్ట్ అన్నారు. ఆ కలర్ వేస్ట్ అండి, అది సెట్ కాదండి, అది ప్రమోట్ చేయలేమని చెప్పారు. అలా 2 years ఆ కలర్ పట్టుకొని తిరిగాను చాలా పెద్ద కంపెనీల దగ్గరికి. జెమ్ కంపెనీ పెద్ద వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు లాస్ట్లో నేనేం చేశానంటే ఒక ఇన్వెస్టర్ని రెడీ చేసి ఆ మైన్ స్టార్ట్ చేసాం, కసితో స్టార్ట్ చేసాం. 1 year చాలా కష్టాలు పడ్డాం. 2002 నుంచి దాన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్లో 3-4 వచ్చేటప్పటికి పీక్స్కి వెళ్ళిపోయాం. అంటే దాని పేరు ఐకాన్ బ్రౌన్ అని పేరు పెట్టాం. అది ఎందుకు అంతవరకు వెళ్ళిందంటే బ్రౌనిష్ కలర్లో గ్రానైట్లో ఒక డిఫరెంట్ కలర్, అది ఎక్స్క్లూజివ్ కలర్ ఇన్ ద వరల్డ్. అది ఒడిశాలో మాత్రం, ఆ ఏరియాలో మాత్రమే దొరుకుతుంది. దాన్ని నేను సంపాదించగలగటం, దానికి నేను వానర్గా ఉండి ఆల్ ఎక్స్పోర్ట్ కమిట్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయటం, ఎక్కడా కూడా మిస్ కాకుండా ఇవన్నీ కూడా చేయటం వల్ల వాళ్ళు ఆ ఎక్స్పోర్ట్ మార్కెట్స్లో వృత్తి పట్ల నిబద్ధత, ఒక కొత్త కలర్ని కొనుగోలు తీసుకొచ్చాడన్న దీంతో ఒక ఐడెంటిఫికేషన్. 2 సర్వీసెస్ 25 yearsలో ప్యారలల్గా, ఒకవైపు బిజినెస్, ఒకవైపు పాలిటిక్స్లో కూడా 25 yearsలో రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసి ఈ రోజు వరకు కూడా మనం విద్యార్థి రాజకీయాల నుంచి ప్రారంభించిన జీవితం అన్ని సర్వీసెస్కే. ఎక్కడా కూడా పదవులకు ఆశించో, డబ్బుకి ఆశించో, లేదా పార్టీలకి మీద మోజుతోనో నేను ఎప్పుడు రాజకీయాలు చేయాలి. సర్వీస్ చేయాలి, ప్రజలకి మనం ఏదో ఒకటి చేయాలన్న ఒక తపంతోనే పనిచేశాను. ఒక పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ పెడుతుంటే స్వాంప్ ల్యాండ్లో, సంతబొమ్మాళి మండలంలో, కాకరపల్లిలో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్ పెడుతుంటే దాని మీద 35 గ్రామాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే అక్కడ రైతుల తాలూకు జీవన విధానం దెబ్బతింటుంది, మత్స్యకారుల జీవన విధానం దెబ్బతింటుంది, ఇన్లాండ్ ఫిషర్మెన్ తాలూకు జీవన విధానం దెబ్బతింటుందని వాళ్ళందరూ యాజిటేషన్ చేస్తే ఆల్ పొలిటీషియన్స్ అండ్ ఆల్ ద పార్టీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లాంట్ వెళ్ళిపోయినారు. ప్రజలందరూ ఎవరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు నేను ఒక్కడనే రాజకీయ పార్టీలో ఉంటూ కూడా నేను ఒక్కడనే వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిలబడి పెద్ద ఉద్యమమే చేశాం. ఆ ఉద్యమంలో కాల్పులు, నా మీద కూడా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు, అయినా నన్ను ఫైర్ చేయకుండా అరెస్ట్ చేశారు. నాతో పాటు 1600 మంది ప్రజలం జైల్లో ఉన్నాం. 3 కాల్పుల్లో చనిపోయారు. ఆఖరికి ఆ ప్లాంట్ని తరిమి కొట్టాం. జయరాం రమేష్ కేంద్ర మంత్రి గారు దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. సో వాళ్ళు కూడా నన్ను డబ్బిచ్చి కొనేయాలని చూశారు. ఆ సందర్భంలో కూడా మనం ఒరగలేదు. రాజకీయాల్లో కూడా ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు మన చేతితో అవినీతి కానీ, అక్రమాలు కానీ, అక్రమ సంపాదన కానీ, భూ కబ్జాలు కానీ, అధికార దుర్వినియోగం కానీ ఈ రోజు వరకు నేను చేయలేదు. అదే నా క్రెడిబిలిటీ, అదే నా ధైర్యం. దాన్ని వాళ్ళు గుర్తించారు. ఎవరు? డే స్ప్రింగ్ యూనివర్సిటీ వాళ్ళు. మీరు సర్వీసెస్ డబ్బుకు ఆశించకుండా, లేదా రాజకీయ పార్టీలు పదవులకు ఆశించకుండా చేశారు. 2 బిజినెస్లో కూడా ఒక కొత్త కలర్ని ఇంట్రడ్యూస్ చేసి వరల్డ్ లెవెల్లో బాగా చేయగలిగారు. కాబట్టి మీకు గుర్తించామండి అంటే నేను షాక్లోకి వెళ్ళిపోయాను. దీన్ని నేను ఎప్పుడు గుర్తించలేదు, వీళ్ళు గుర్తించారు, సంతోషం అనుకున్నాం, ఇచ్చారు. అది డాక్టరేట్.